నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత మీడియాకు విషాదకరంగా నూతన సంవత్సర శుక్రవారం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలో ఒక యువ రచయిత హత్యకు గురయ్యారు. 33 ఏళ్ల జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ స్థానిక కాంట్రాక్టర్ ఆస్తిలోని సెప్టిక్ ట్యాంక్లో మృతదేహంగా కనిపించాడు. ముఖేష్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బస్తర్ జంక్షన్ అని అవినీతికి సంబంధించిన వార్తలను పరిశోధించి అందించడంతో ప్రఖ్యాతి సాధించాడు. లక్షలాది మంది వీక్షకులు ఉన్నారు. పైగా ఎన్డీటీవీ సహాయక రిపోర్టర్ కూడా అయినా. ఈయనకు సంబంధించి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను వదిలిపెట్టబోము అని స్పష్టం చేశారు. కాంక్రీట్ తో సీలింగ్ చేసిన సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహాన్ని గుర్తించినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. అతని శరీరం వాచిపోయింది. తల, వెన్నుకు పలుచోట్ల గాయాలయ్యాయి. దుస్తుల ద్వారా అతన్ని గుర్తించారు. ముఖేష్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అతను చివరిసారి సురేష్ చంద్రాకర్ కాంట్రాక్టర్ తో మాట్లాడినట్లు పసిగట్టారు. భారతదేశంలో ఓ జర్నలిస్టు హత్యను జెనీవా కేంద్రంగా శక్తివంతమైన అవినీతి పరులపై స్ట్రింగ్ రిపోర్టింగ్ చేసినందుకు యువ మీడియా వ్యక్తి లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. యాదృచ్ఛికంగా ముఖేష్ చంద్రకర్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన మొదటి జర్నలిస్ట్ అయ్యాడు. అతని హత్య వెనుక ఉన్న దోషులను గుర్తించడానికి, చట్ట ప్రకారం శిక్ష విధించడానికి మేము న్యాయమైన దర్యాప్తును డిమాండ్ చేస్తున్నామని జెనీవాకు చెందిన అంతర్జాతీయ మీడియా భద్రతా హక్కుల సంస్థ ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ పీఈసీ తెలిపింది. వీలైనంత త్వరగా ఆ జర్నలిస్టు కుటుంబానికి న్యాయం అందించడానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ వ్యక్తిగత ఆసక్తి చూపాలని పీఈసీ అధ్యక్షుడు బ్లెజ్ లెంపెన్ కోరారు. ముఖేష్ ఉపగ్రహ వార్త ఛానల్తో సహా అనేక మీడియా సంస్థల్లో పనిచేశారని పీఈసీ దక్షిణాసియా ప్రతినిధి నవా ఠాకూరియా తెలియజేశారు. తన ప్రాంతంలోని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులలో నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇస్తూ పరిశోధనాత్మక జర్నలిజంలో ఆయన ఒక ముద్ర వేశారు. ధైర్యవంతుడైన జర్నలిస్ట్ బస్తర్ జిల్లాలో చురుకుగా ఉన్న అతి వామపక్ష తిరుగుబాటుదారుల నుండి కూడా ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ముఖేష్ సమాజంలోని అణగారిన వర్గాలకు బలమైన గొంతుకగా స్థిరపడ్డారని ఆయన నివాళులు అర్పించారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో మీడియా ఉద్యోగుల మరణాలు కాగా వారి సంఖ్య 179కి చేరుకోగా భారతదేశంలో జర్నలిస్టుల హత్యల సంఖ్యను 4 లోపు కొనసాగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత సంవత్సరం మీడియా బాధితులందరూ మధ్య భారత ప్రాంతం నుంచి ఉన్నారని అంటూ ఉత్తరప్రదేశ్లో 2 జర్నలిస్టులు అశుతోష్ శ్రీవత్సవ, దిలీప్ సైని హత్యకు గురయ్యారు. తర్వాత బీహార్లో శివశంకర్ జూ, మధ్యప్రదేశ్ సల్మాన్ అలీ ఖాన్లతో హత్యకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకర్ కోసం వెతుకుతున్నారు. బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ 3 నిందితులను అరెస్ట్ ధృవీకరించారు. 2021లో మావోలు కిడ్నాప్ చేసిన సిఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాన్స్ ను విడిపించడంలో ముఖేష్ కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా నిజాన్ని నిర్భయంగా చెప్తుంటే మాటల దాడులు, చేతల దాడి నుంచి వారిని మరణించేదాకా ఈ రోజు దుర్మార్గులు వెళ్ళిపోతున్నారు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఎంతమంది బయటకు వస్తారు? ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమ మత మార్పిళ్ళు, తప్పు ఏదైనా కానీ 4th ఎస్టేట్గా తాము చదువుకున్న చదువుకు న్యాయం చేయాలి అంటూ సమాజ దృక్పథంతో ఆలోచించే జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ లేదు అనంటే పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నిలబెట్టడంలో చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. 8328500576 ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. జై హింద్, జై భారత్.